ఈ లోడ్ వచ్చేసి జాజిపూర్ నుంచి చేసుకొని వచ్చా. మనం ఉన్నది ఇక్కడ చేగుంటలో మహాలక్ష్మి ఐరన్స్లో. ఎటువంటి మిషనరీ సపోర్ట్ లేకోకుండా చూడండి చాలా అవరేలుగా లాగేస్తున్నారు. ఒక్కొక్క దిమ్మ వచ్చేసి 1 టన్ను ఉంటుంది. ఎటువంటి మిషనరీ సపోర్ట్ లేకోకుండా చాలా జాగ్రత్తగా టీం వర్క్ కరెక్ట్గా చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు చేయాలంటే చేయలేరు. చూడండి ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సపోర్ట్ పెడుతున్నారు, లేపే వాళ్ళు లేపుతున్నారు, గుజులు పెట్టేవాళ్ళు గుజులు పెడతా ఉన్నారు. చాలా బాగా చేస్తున్నారు. మినిమం ఈ ఒక్కొక్క టన్ను ఉందంటే మినిమం పెద్ద పెద్ద మిషనరీ ఉండాలి ఈ లేపాలంటే. ఇక్కడ లోడింగ్ అయ్యే దగ్గర చాలా సేఫ్టీగా పెద్ద పెద్ద మిషనరీతో లోడ్ చేశారు. ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే తెలిసింది మనుషుల లోడింగ్ అని. కానీ చాలా టెక్నికల్గా లాగుతున్నారు. చూడండి ఎలా లాగుతున్నారు. హార్డ్ వర్క్. వితౌట్ ఎనీ సపోర్ట్, ఏ మిషనరీ సపోర్ట్ లేకపోకుండా చాలా బాగా కష్టపడుతున్నారు. ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదు. ఈ అడ్రస్ వచ్చేసి చేగుంట శ్రీ మహాలక్ష్మి స్టీల్స్. ఆరాంసే డోర్ దగ్గర కొద్దిగా ఊపు సరిపోక ఎరక్కపోయింది. అయినా కానీ సరే అలా ఎరక్కపోయినా కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చాలా అవలేలగా లాగేస్తున్నారు. చూడండి కొద్దిగా ఒక స్టెప్ అయితే వచ్చేస్తుంది. చాలా డోర్కి చేస్తున్నారు. రైట్ అండి. ఒక బండి అంటే మన మ్యాస్కి వచ్చింది 31 టన్ను లోడు. ఈ లోడుకి వాళ్ళు తీసుకున్న సమయం అంతా 45 మినిట్స్లో మొత్తం ఖాళీ చేసేసారు. చాలా గ్రేట్ వీళ్ళు. చాయ్ టెక్నిక్, ఓరా టెక్నిక్. బాగా ఒక్కపోసి ఇంత చెల్లో కూడా వాళ్ళకి బాగా ఒక్కపోసి తీసేస్తున్నారు. ఇంకా ఐరన్ తయారవుతుంది. ఐరన్ అట్లాంటి అన్నది వస్తువులు తయారవుతుంది. అక్కడ ప్యాకింగ్ అక్కడ నడుస్తూ ఉంది. ఎక్కడ ఐరన్ అక్కడ తయారవుతూనే ఉంది, లోడ్ అవుతూనే ఉంది, డిస్పాచ్ అవుతూనే ఉంది. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అందరూ.